పశ్చిమాసియాలో నెలకొన్న తాత్కాలిక శాంతి ఒక్కసారిగా బద్దలైంది. ఏప్రిల్ మొదట్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అటు యుఏఈ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు, ఇటు హార్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణి ప్రయోగాలు ఉద్రిక్తతను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. రంగంలోకి దిగిన అమెరికా సేనలు ఇరాన్ స్పీడ్ బోట్లను సముద్ర గర్భంలో కలిపేశాయి. అసలు సోమవారం ఏం జరిగింది? మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధం మొదలైనట్టేనా? దీనిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మధ్యప్రాచ్యంలో శాంతి మళ్లీ అడ్రస్ గల్లంతయింది. సోమవారం జరిగిన వరుస దాడులతో కాల్పుల విరమణ ఒప్పందం నీటి మూటగా మారింది. యుఏఈలోని అతిపెద్ద చమురు నిల్వ కేంద్రమైన ఫుజైరాపై డ్రోన్లతో విరుచుకుపడ్డారు దుండగులు. ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఎమిరేట్స్ అధికారులు నేరుగా ఆరోపిస్తున్నారు. అటు ఒమన్లోని బుఖా ప్రాంతంలోనూ జరిగిన దాడుల్లో 2 పౌరులు గాయపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధి రణక్షేత్రంగా మారింది. వాణిజ్య నౌకలకు రక్షణగా వెళుతున్న అమెరికా యుద్ధ నౌకలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే అప్రమత్తమైన అమెరికా నేవీ శత్రు క్షిపణులను గాలిలోనే పేల్చివేసింది. అంతటితో ఆగకుండా అమెరికా ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగి తమ నౌకలను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఇరాన్కు చెందిన 6 హైస్పీడ్ మిలిటరీ బోట్లను సముద్రంలో ముంచేశాయి. ఈ దాడులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అనవసరంగా ఇతర దేశాల నౌకలపై కూడా దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన కార్గో షిప్ ను లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అడ్డుకుంటోందని ట్రంప్ ధ్వజమెత్తారు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు. తమ బోట్లు మునిగిపోయాయన్న వార్తలను ఇరాన్ స్టేట్ మీడియా కొట్టిపారేసింది. ఏది ఏమైనా ఏప్రిల్లో కుదిరిన ఒప్పందం ఫలించకపోవడం, మళ్లీ దాడులు మొదలవ్వడంతో పశ్చిమాసియాలో మరో సుదీర్ఘ పోరాటం తప్పదా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.